హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సింపురి డైరీస్. నెల్లూరు టు తిరువన్నామలై అరుణాచలం టెంపుల్కి సాటర్డే మార్నింగ్ అలాగే సండే మార్నింగ్ అయితే ట్రైన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సాటర్డే మార్నింగ్ అయితే 5 o'clockకి స్టార్ట్ అయిపోతుంది ట్రైన్. 6 hours జర్నీ గైస్. ఫ్రమ్ వయా రేణిగుంట అయితే స్టార్ట్ అవుతుంది. 360 రూపీస్ స్లీపర్ అయితే అవుతుంది. అలాగే ఏసీ అయితే 700 రూపీస్ దాకా అవుతుంది. 2 days ప్లాన్ చేసుకున్నారంటే సాటర్డే మార్నింగ్ అయితే మీరు 10:30కి అయితే దిగేస్తారు అరుణాచలంలో. అక్కడ నుంచి మనం రూమ్స్ అయితే నియర్ బై టెంపుల్ 60 రూపీస్ ఆటో అయితే తీసుకుంటారు కాస్ట్. నియర్ బై టెంపుల్ నాన్ ఏసీ ఏసీ రూమ్స్ అరౌండ్ 1000 to 1500 అయితే అవైలబిలిటీ ఉంటాయి. అలాగే అరుణాచలం టెంపుల్ రాజగోపురం ఆపోజిట్లో సెవ్వార్ మఠం అలాగే అప్పర్ స్వామి మఠం దగ్గర అయితే రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి. 600 రూపీస్కి అవైలబిలిటీ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే రూమ్ దొరకగానే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి రమణ మహర్షి ఆశ్రమం అలాగే శేషాద్రి ఆశ్రమం అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే వెళ్ళి విజిట్ చేయండి, చాలా మంచి ప్లేస్ అనమాట. రమణ మహర్షి ఆశ్రమంలో నుంచి గృహలు ఉంటాయన్నమాట పైన కొండ ఎక్కగానే. ఆ కొండకెళ్ళే దారి అనమాట ఇదంతా. చాలా బాగుంటుంది ప్లేసెస్ అయితే. అక్కడే ఆర్ట్ వర్క్ చేస్తుంటారు, స్టోన్స్ పైన దేవుడి బొమ్మలు అన్నీ చేసి అక్కడే అమ్ముతుంటారు. నచ్చితే తీసుకోండి. అక్కడ ఆశ్రమం ఏంటంటే రమణ మహర్షి వారు స్టార్టింగ్ తిరువన్నామలై వచ్చినప్పుడు ఈ కొండపైన ఉండే గృహల్లో ఆయన ధ్యానం చేసేవాళ్ళు అనమాట. ఆ ప్లేసెస్ అంతా అక్కడ ఉంటుంది. అలాగే ఆ కొండపై నుంచి తిరువన్నామలై హోల్ టెంపుల్ వ్యూ అయితే కనబడుతుంది. చాలా బాగుంటుంది ఆ వ్యూ చూడడానికి కూడా. ఆ వ్యూని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట. టోటల్ తిరువన్నామలై మొత్తాన్ని చూడొచ్చు. ఆ టెంపుల్ వ్యూ 9 గోపురాలు మనకి కనిపించే వ్యూ ఇది ఒక్కటే అనమాట. ఇక్కడ నుంచి పైనుంచి చాలా బాగుంటుంది వ్యూ చూడడానికి. వెళ్ళారంటే ఇది మిస్ అవ్వకుండా మాత్రం రమణ మహర్షి ఆశ్రమాన్ని మిస్ అవ్వకుండా కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్ చూడడానికి. అలాగే అక్కడ కూర్చొని మెడిటేషన్ చేయడానికి సూపర్ ప్లేస్ అనమాట. బాగా నచ్చుతుంది మీకు. మెడిటేషన్ వీటిపైన ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి, స్పిరిచువల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఆ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చుతుంది. వెళ్తే మాత్రం ఇది ఎక్స్ప్లోర్ చేయకుండా వదులుకోకండి. నియర్లీ టెంపుల్ నుంచి 2.4 kilometers వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఆటో అయితే నియర్లీ 100 రూపీస్ దాకా తీసుకుంటారు. మీరు ఎలాగో ఆడ దిగగానే రూమ్లోని ఫ్రెష్ అప్ అయిపోయాక కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది, అక్కడ తిరిగినట్టు ఉంటుంది. కాబట్టి నడుచుకుంటా కూడా వెళ్ళిపోండి. వెళ్ళే దారిలో అంతా చాలా బాగుంటుంది అనమాట ప్లేసెస్ అంతా. అక్కడ షాపులు కానీ ఈ ఫారినర్స్ వాళ్ళంతా అక్కడే స్టే చేస్తుంటారు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. చాలా బాగుంటుంది ప్లేస్ చూడడానికి అయితే. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ స్టే చేసి రమణ మహర్షి ఆశ్రమం శేషాద్రి ఆశ్రమం అయితే తప్పకుండా విజిట్ చేయండి. అలాగే మీరు అది కంప్లీట్ అయిపోయాక రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి అరౌండ్ 4:30, 5:30కి అంతా మీరు టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయారంటే దర్శనం అయ్యేసరికి మీకు 7:30 అలా అవుతుంది. 7:30 అయ్యాక దర్శనం అయ్యాక లోపల వెయిట్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజు 10:30 ఆ టైంకి అంతా కళ్యాణం జరిగాక టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. ఆ కళ్యాణం చూసుకొని బయటికి రండి. ఇది లోకల్ పీపుల్ వాళ్ళకే తెలుసు అనమాట. చాలా బాగుంటుంది. కళ్యాణం చూసుకొని బయటికి రండి. 10:30కి బయటకు వచ్చేసాక మీరు కన్నా హోటల్లోనే టిఫిన్ చేసుకొని అలాగే రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయండి. అరౌండ్ 16 to 18 kilometers అయితే ఉంటుంది గిరి ప్రదక్షిణ. స్టార్టింగ్ ఫ్రమ్ రాజగోపురం టు ఎండ్ రాజగోపురం దగ్గర ఎండ్ చేస్తారు. ఆల్మోస్ట్ మీకు 5 to 6 hours అయితే అవుతుంది గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వడానికి. కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఓపిక ఉంటే దర్శనం చేసుకోవడానికి అలాగే వెళ్ళిపోవచ్చు. లేదంటే రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి 6:30కి అలాగా మీరు టెంపుల్కి అయితే వెళ్ళారంటే దర్శనం ఒక 2 hours అయితే అవుతుంది. కొద్దిగా లేట్గా ఒక 8:30 అలా వెళ్ళారంటే మ్యాక్సిమం మీకు సాటర్డే సండే టైంలో అయితే 3 to 4 hours అయితే దర్శనం అవుతుంది. ఎలాగో మీరు ముందు రోజే దర్శనం చేసుకున్నారు కాబట్టి మీకు ఓపిక ఉంటే పక్క రోజు కూడా దర్శనం చేసుకొని రావచ్చు. ఎందుకంటే సండే మనకి 11:40కి అంతా ట్రైన్ అయితే రెడీగా ఉంటుందన్నమాట. మీరు దర్శనం చేసుకున్నా అంటే కొద్దిగా ఎర్లీగా వెళ్ళిపోండి. 5:30, 6కి అంతా దర్శనానికి వెళ్ళిపోయారంటే మీరు ఆల్మోస్ట్ 10:30కి అంతా బయటకు వచ్చేస్తారు. రాగానే అక్కడ టిఫిన్ ఏమైనా చేసుకొని పార్సల్స్ చేసుకొని టెంపుల్ నియర్ బైలోనే ఉంటుంది, ప్యాక్ చేసుకొని ఇంకా ట్రైన్ ఎక్కేసారంటే ఆల్మోస్ట్ నెల్లూరు రీచ్ అవ్వడానికి 6:30, 7 అయితే అవుతుంది. కంప్లీట్ 2 days ప్లాన్ అయితే చాలా తక్కువ కాస్టే పడుతుంది. ఇద్దరు కలిసి వెళ్ళారంటే పర్ హెడ్ 1500 ఏమో పడుతుంది అంతే. సింగిల్ పర్సన్ వెళ్ళారంటే 2000లో కంప్లీట్ చేసుకోవచ్చు ట్రిప్ అంతా. కానీ వెళ్ళాల్సిన ప్లేస్ చాలా మంచి ప్లేస్ అనమాట తిరువన్నామలై అరుణాచలం టెంపుల్. అలాగే వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా రమణ మహర్షి ఆశ్రమం అయితే కంపల్సరీ విజిట్ చేయండి. గిరి ప్రదక్షిణలో మీకు 8 లింగాలు ఉంటాయి. ఆ లింగాలు ప్రతిదీ దర్శనం చేసుకొని రండి. వాయులింగం, ఇంద్రలింగము, కుబేరలింగం ఇలాగే 8 లింగాలు ఉంటాయన్నమాట. అవంతా దర్శనం చేసుకొని రండి. అందులో నైట్ పూట అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంచిది అంటారు నైట్ టైంలోనే గిరి ప్రదక్షిణ చేయడం. ఆ నైట్లో ఆ మూన్ లైటింగ్ మన పైన పడడం వల్ల చాలా మంచి జరుగుతుంది అంటారు అనమాట. మీరు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకునేసరికి మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చేసారంటే ఆల్మోస్ట్ 5 to 6 hours అయితే అవుతుంది. అది చూసుకొని మీరు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మీకు ఓపిక ఉంటే ఎర్లీ మార్నింగ్ 5:30, 6కి అంతా దర్శనం వెళ్ళారంటే 2 hours, 2.5 hours అయిపోతుంది. కొంచెం లేట్ చేసి 8కి అలా వెళ్ళారంటే మార్నింగ్ 3 to 4 hours అయితే దర్శనం పడుతుంది సాటర్డే సండే టైంలో.
దర్శనం ఓపిక ఉంటే చూసుకొని, లేకపోతే మనం ముందు రోజే దర్శనం చేసుకున్నాం అంటే మీ ఇష్టం అనమాట అది. అక్కడ నుంచి ఇంకా టిఫిన్, ఇంకా కన్నా హోటల్లోనే టిఫిన్ మీల్స్ ఉంటుంది, అది చేసుకొని ప్యాక్ చేసుకొని మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామంటే 11:45 అంతా ట్రైన్ అయితే రెడీగా ఉంటుంది. ఈవినింగ్ 7 అంతా దిగేస్తాం అనమాట నెల్లూరులో. టోటల్ అరౌండ్ కాస్ట్ మీకు 2 పర్సన్స్ అయితే 3000లో అయితే సరిపోతుంది, షేరింగ్ పడుతుంది కాబట్టి. పర్ పర్సన్ అయితే 2000లో అయితే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ నెల్లూరు టు తిరువన్నామలై ట్రిప్ అయితే చాలా మంచి ప్లేస్ అనమాట. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. తిరువన్నామలై అరుణాచలం చాలా బాగుంటుంది. మేమైతే మార్నింగ్ 10:30 అంతా రీచ్ అయిపోయి రమణ మహర్షి ఆశ్రమం, శేషాద్రి ఆశ్రమం అయితే చూసుకొని అరౌండ్ 5:30 6:30 PM కంతా మేము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని కళ్యాణం చూసుకున్నాం. మళ్ళీ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ మాకు నైట్ అరౌండ్ 11 అంతా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మార్నింగ్ 5 వరకు అయితే అయింది. ఆల్మోస్ట్ చిన్నగా నడుచుకుంటూ వచ్చాము. వచ్చి రాగానే ఇంకా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు ఒక 1 hour 2 hour రెస్ట్ తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. మాకు 3 hours అయితే పట్టింది. కరెక్ట్గా 11:20కి అయితే మాకు దర్శనం కంప్లీట్ అయింది. ఇంకా హడావిడిగా రూమ్ అయితే వెకేట్ చేసుకొని ఇంకా రైల్వే స్టేషన్ వెళ్ళేసరికి ఒక 1/2 hour లేట్గానే వచ్చింది ట్రైన్. మాకు సరిపోయింది కరెక్ట్గా. ఫుడ్ అయితే అక్కడ ప్యాక్ చేసుకొని ఇంకా నేరుగా రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయి ట్రైన్ అయితే ఎక్కేసాము. ముందుగానే బుక్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది హైదరాబాద్ కాచిగూడ నుంచి చాలామంది ఫుల్గా వచ్చి ఉంటారు. మన ఆంధ్ర వాళ్ళే చాలా ఎక్కువ ఉంటారు టెంపుల్లో సాటర్డే సండేస్లో. సో ట్రైన్ మీరు బుక్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట, ఎందుకంటే గిరి ప్రదక్షిణ అంతా చేసి చాలా అలిసిపోయి ఉంటాము. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకి బుకింగ్ కన్ఫర్మ్ అయితే చాలా బెటర్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీ ముందుకి ఇంకా చాలా ట్రైన్ డీటెయిల్స్, ట్రైన్ నెంబరు, అలాగే సాటర్డే సండే ఏ ట్రైన్స్ అయితే రన్ అవుతున్నాయో ఆ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. అలాగే ఏ హోటల్ ఏ మఠంలో అయితే తక్కువ కాస్ట్ ఉంటుంది, ఏ హోటల్స్ అయితే అవైలబిలిటీలో దగ్గరలో ఉంటాయి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.